వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదర్శన్. ఎన్నో ఆశలు ఆకాంక్షల మధ్య కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మరి ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అలాగే కొత్త ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరంగా నూతన ఇసుక పాలసీ తీసుకొస్తుంది. సో ఇసుక పాలసీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది? అలాగే నూతన మద్యం పాలసీ వస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ వివరాలని ఈరోజు కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడేందుకు చాలామంది ఉన్నారు. మనం అయితే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ పలువురితో మాట్లాడదాం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్రీ గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. సార్ చెప్పండి, ఇప్పుడు నూతన ఇసుక పాలసీ అని తీసుకొస్తూ ఉన్నారు. అలాగే కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు ఆకాంక్షల మధ్య కొలువుదీరింది. ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? అంటే పాత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వంలో ఇసుక వచ్చి ఒక ట్రాక్టర్ వచ్చి 4500 నుంచి గవర్నమెంట్ రేటే 4500, బ్లాక్ 7000 దాకా కూడా అమ్మారు. ఇప్పుడు పాలసీ మార్చారంట. నిన్నటాంచి టన్ను 350 రూపాయలు చేశాడు. అంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చి అక్కడ మనం 900కి ఇసుక కొనాలా, 1000 రూపాయలకు వచ్చి బాడుగా ఇప్పుడు 2000కి వస్తుంది. దానివల్ల ఏంటంటే భారం 50% తగ్గింది. అది కూడా ఎందుకు జరిగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇసుక ఏదో కొట్టేశాడని అతను లోపల వేయబోయారు. అప్పుడు ఫ్రీ ఇచ్చాడు ఊరేం తోలుకోమని. ఇప్పుడు అట్టు కాకుండా మైన్స్ ద్వారా మైన్స్ వాళ్ళు ఏట్లో నుంచి బయటికి తెచ్చి ఆ నుంచి మైన్స్ వాళ్ళు ఆ పడిన రేటుకి ఆ కాస్ట్కి అమ్ముతున్నారు. అందువల్ల కాస్ట్ ఇంకొక 1000 రూపాయలు పెరిగింది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిందంటారా లేకపోతే ఎలా? వైసీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్ 7000 నుంచి 4500 దాకా అమ్మింది. తెలుగుదేశంలో 2000కే వస్తుంది. నిన్న సోమవారం నుంచి 2000కే వస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా వరకు సంతోషపడినారు. అసలు ఆయన కానీ పాత ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడిని ఇసుకలో దోపిడీ చేసిన అనకుండా ఉంటే ఈ తడ కూడా ఫ్రీ అంటే ట్రాక్టర్ 1000 రూపాయలకే వచ్చింది. ఈ పుణ్యం కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకో 1000 రూపాయలు ప్రజల్ని ఎత్తినేశాడు. ఓకే, ఒక ఇంజనీర్గా చెప్పండి, ఇప్పుడు ఏదైతే పాత ఇసుక విధానం ఉండిందో దీనివల్ల దోపిడీ జరిగిందంటారా? పాత విధానం వలన దోపిడీ 10,000 కాదు 25,000 కోట్లు దోపిడీ జరిగింది. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిందంటే ఇసుక పాలసీ ఊరిక తీసుకోపోమన్నాను వల్ల జిఎస్టీ రూపంలో చాలా డబ్బులు వస్తాయి. అది పాత గవర్నమెంట్ కనుక్కోలేక ఏంటంటే నువ్వు బిల్డింగ్ కడుతున్నావు, 3 కోట్ల రూపాయల బిల్డింగ్ కడుతున్నావు, 3 కోట్లు కనీసం 17% లెక్క జిఎస్టీ వేస్తే 60 లక్షల రూపాయలు గవర్నమెంట్కి తెలవని ఇన్కమ్ వస్తుంది. అది మర్చిపోయి అతను ఇసుక మీదకు నాకు వస్తే చాలు అనే ఆలోచనలో పాత ప్రభుత్వం ఉండింది. దానివల్ల ఈ రంగం కుదేలైపోయింది. బిల్డింగ్ రంగం అనేది చాలా వరకు 30%. అందువల్ల జిఎస్టీ పడిపోయింది మనకి ప్రభుత్వానికి. అందువల్ల మంది ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి అవన్నీ మార్చి అందుకని ఫ్రీ ఇసుక అంటే ఇల్లు కట్టుకునేవాడు ఇప్పుడు నువ్వు 20 లక్షలు ఇల్లు కట్టాలంటే ఇసుక 2.5 లక్షలు పెట్టాల్సి వస్తుంది పాత రోజుల్లో. ఇప్పుడు 50 నుంచి 75,000తో వస్తుంది. అంటే 1,50,000 రూపాయలు 5 లక్షలకి 1,50,000 మిగిలినట్టే కదా. అట్లా దానివల్ల జిఎస్టీ గవర్నమెంట్కి బలమైన జిఎస్టీ వస్తుంది. అది ఆ పాలసీ. అలాగే ఈ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ప్రజల నుంచి పాత రోడ్లు మనకంటే నెల్లూరులో బాగా కనపడుతుండయి, పల్లెటూరులో పోజిస్తే మోకట్లోతు గుంతలు ఉన్నాయి. ఆయన పూడ్చి మళ్ళీ టెండర్లకు రావాలి. ముందు గుంతలు పోవడం స్టేట్ అంతా పూడ్చిన మాట మళ్ళీ ఏమన్నా ఒక 20,000 కోట్లు తేవాలా ఆ రోడ్లను బాగుపడాలంటే. చంద్రబాబు నాయుడు కాబట్టి ఎక్కడో ఎక్కడ అప్పు తెచ్చి ఆ వర్క్ని కరెక్ట్గా ఫినిషింగ్ చేస్తాడు. ఏషియా బ్యాంకులో మనకు 3,500 కోట్లు గవర్నమెంట్ 3 నెలలకు మారదనంగా తెప్పించాడు. దాన్ని మన నెల్లూరు జిల్లా కూడా 300 కోట్లకి ఇచ్చాడు. ఇస్తాడు. ఏం చేశాడంటే పాత ప్రభుత్వం నువ్వు ఒక పని చేసినోడికి 5 కోట్లు బిల్లు రావాలా, దాంట్లో 10% మన ప్రభుత్వం పెట్టుకోకుండా ఆ 3,500 కోట్లు కూడా 2,000 కోట్లు మన ప్రభుత్వం వాడేసింది. బ్యాంకు వాళ్ళు ఏందని పాట 7 వరకు ఆగిపోయింది. అంటే ఏదైనా కూడా ఒక అనుకున్నప్పుడు దానికి కంటిన్యూగా చేయాల్సిన ధర్మం ప్రభుత్వానికి ఉంది. ఇతనైతే సమర్థుడు చేస్తాడు. నూతన ఇసుక పాలసీ సీఎం రేజ్ అని 22 రూపాయలు టన్నుకి 88 రూపాయలు పెట్టారు. తర్వాత లోడింగ్ ఛార్జీలు అదనంగా పెట్టారు. ముఖ్యంగా కార్మికులు రంగం చాలా సంతోషపడుతుంది. ఇంతకుముందు కార్మికులు 10 దినాలు లేకలాడారు. ఇప్పుడు నిన్న వార్తల్లో కూడా చాలా కార్మికులు సంతోషపడుతున్నారు. వాళ్ళ డబ్బులు కూడా వాడేశాడు. పోతే ఎంప్లాయర్స్ జీతాలు 1వ తేదీ ఇచ్చారు, పెన్షన్లు కూడా 2వ తేదీ ఇచ్చారు. అందరు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఏమి ఇబ్బంది లేదు. తర్వాత కన్స్ట్రక్షన్ కూడా బాగా చేస్తున్నాడు. అప్పటికే ఇప్పుడు నేను గుంటూరులో అయితే కాలువలు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు.
పని కాబట్టి చాలా బాగుంది, చాలా సంతోషపడుతుంది ప్రజలు. ఇసుక ముందు ఈ బడా కాంట్రాక్టర్ల నుంచి భూ బకాసురుల నుంచి ముందు ఇసుక బయటపడింది. ఈ ఇసుక ఫ్రీ చేసినందువల్ల సామాన్య ప్రజలు ఇల్లులు కట్టుకోవడానికి మంచి అవకాశం. ఒకప్పుడు ఈ ఇసుక గురించి ఎంతోమంది అధికారుల మీద వైసీపీ గవర్నమెంట్లు కానీ దాడులు జరిగాయి. అవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సినంత ఇసుక వాళ్ళతో తోలుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇసుకలో దోపిడీ అనేది లేకుండా హ్యాపీగా జరుగుతుంది. ఒక్కడే కోట్లు సంపాదించుకునేది లేకుండా ప్రజలకి అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకం పెట్టి చాలా మంచి పని చేశారు. ఈరోజు అమరావతిలో కూడా చాలామంది బేల్దార్ వర్కర్లు కానీ బిల్డర్లు కానీ వాళ్ళందరికీ ఉండిందంటే ఇసుక రేటు పెరిగిపోయినందువల్ల చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, కట్టుకోలేకపోయారు. మనం మీడియాలో చూస్తున్నాం, చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకి కనీసం కూలీలు గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళకి ఏం కట్టుబాటు కావట్లేదని. అలాగే అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లు కూడా ఈ ఇసుక వల్ల ఇసుక రేటు పెరిగినందువల్ల స్క్వేర్ ఫీట్ రేటు పెరిగిపోయింది. రేటు పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ కట్టుకోలేని పరిస్థితులు వచ్చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు? 95లో చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పీడ్లో ఉన్నారో ఆ స్పీడ్ని మళ్ళీ ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధమైన స్పీడ్ తెచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా డెవలప్ చేశారో, హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అలాగే అమరావతిని అంత అద్భుతంగా డెవలప్ చేయాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా ఎటువంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా డెవలప్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మద్యం పాలసీ, ఈ మద్యం పాలసీ కూడా కొత్త విధానం తీసుకురావాలా. కొత్త విధానం తీసుకొని వచ్చి గవర్నమెంట్కి అట్లా ఆదాయం ఉండాలా, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ప్రజలు అందరూ చిన్న అంగట్లో కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అన్నీ పనిచేస్తున్నాయి. ఒక్క మద్యం షాపుల్లో ఎందుకు పనిచేయట్లేదు గత 5 సంవత్సరాల నుంచి? కాబట్టి అక్కడ కూడా ఫోన్పే గూగుల్ పే అన్నీ పే చేసి గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా, దాంట్లో గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా చేసుకోవాలి. స్వలాభం కాకుండా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా చేసుకొని దాంట్లో వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగిస్తా ప్రజల డెవలప్మెంట్కి ఉపయోగించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇకపైన బ్రాండెడ్ మద్యం దొరికేటువంటి అవకాశం ఉందా ఏపీలో? ఖచ్చితంగా దొరుకుతాయి. మద్యం సేవించే వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్త ఏంటంటే ఖచ్చితంగా ఆగస్టు వరకు కాంట్రాక్ట్లు ఉన్నాయంట. ఆగస్టు నుంచి ఖచ్చితంగా మంచి బ్రాండ్లు మంచి అన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి దాని గురించి ఆలోచనే లేదు. ఇప్పుడు వరకు మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ క్యాన్సర్ ఎందుకున్నారంటే కారణం ఇదే. కారణం చీప్ లిక్కరు, కల్తీ మద్యం ఇన్ని తాగి క్యాన్సర్ వ్యాధిగ్రహస్తులు ఎక్కువ మంది ఎక్కువైపోయారు. దానికి కారణం ఏంటంటే ఇదే. కాబట్టి ఖచ్చితంగా మంచి బ్రాండ్లు వస్తాయి. మద్యప్రియులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనా కూడా కొంచెం అంటే మరీ చీప్ లిక్కర్ లాంటిది కాకుండా మంచి బ్రాండ్స్ వస్తాయంట. మంచి బ్రాండ్లు వస్తాయి. మద్యం హానికరం, సిగరెట్ హానికరం, కానీ ఇప్పుడు 95% పాటిస్తున్నారు అందరూ. ఎవరో 5% నాలాంటి వాళ్ళు తప్ప అందరూ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అది వేరే, కానీ దాన్ని మనం అరికట్టలేం కదా. అది ఎవరెవరో పర్సనల్ మ్యాటర్ అది. కాబట్టి దాంట్లో మంచిది, చెడులో కూడా మంచి, అవినీతిలో కూడా నీతి అని అంటారు. అట్లాగే ఇది కూడా చెడులో మంచి, చెడులో మంచి అంతే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకృతిని కాపాడేదానికి ముందుకొచ్చింది. మనం ప్రకృతిని మనమే కాపాడుకోవాలా అనే వినాదంతో ఇసుక ఇతర రాష్ట్రాలు పోకుండా మన రాష్ట్రంలోనే డెవలపింగ్ కోసం ఒక విధానం ప్రజలకి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటట్టుగా ప్రజలకి అందుబాటులో వచ్చేటట్టుగా మంచి ప్రణాళిక చేశారు. దానికి ముందుగా ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో రాష్ట్రం క్యాపిటల్ లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. దాన్ని ఎన్డీఏ కూటమి ఒక విధి విధానాలతో ముందుకు పోతుంది. అది త్వరగా చేసే యువతలో ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇతర రాష్ట్రాలకి మన యువత ఉద్యోగాల కోసం పోతున్నారు. ఏ రోజు ఒక క్యాపిటల్ స్టేట్ వస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ ముందుకు వస్తాయి. దానికి ఒక ప్రణాళిక పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకి యువతకి ఉత్సాహాన్ని ఇచ్చేదానికి ఉద్యోగాన్ని ఇచ్చేదానికి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ ఇసుక విధానము, మద్యం విధానము ప్లస్ నదుల అనుసంధానం, అది క్యాపిటల్ సిటీ, ఈ 4 బర్నింగ్ ప్రాబ్లమ్స్. వీటిని సకాలంలో నిర్వర్తించాలంటే ఈ సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి.
ఇంతకుముందు ఇసుక ఎగ్జాంపుల్, ఇసుక ఇతర రాష్ట్రాలకు కోట్లు వెళ్ళిపోయింది, కొన్ని వేల కోట్లు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అలాగే నదులు అనుసంధానం చేయలేక అది ఫెయిల్ అయింది, కొన్ని 5,000 కోట్లు అది నష్టమైపోయింది. అది వృధాగా అసమర్థత పాలన వల్లనే జరిగింది, అది డిలే అయిపోయింది. కరెక్ట్గా 2 ఇయర్స్లో అయిపోవాల్సింది, అది 2022కి అయిపోవాల్సింది, 24 కూడా పూర్తి కాల, డబ్బులు పోయినాయి, పని కాలేదు. కాబట్టి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈ 4 క్యాపిటల్ సిటీ కానీ, మధ్య పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, నదుల అనుసంధానం ఈ 4 త్వరగా వీలైనంత 4 సంవత్సరాల లోపల ఇవన్నీ సక్రంగా నెరవేరుస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇసుక పాలసీ మంచిది, ఈ ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్లకి అందరికీ పనికొస్తుంది. ఈ ప్రభుత్వం మా ఎంప్లాయీస్ వ్యతిరేకించారు ఈ గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా లేకుండా ఈ ఎంప్లాయీస్కి అన్ని బెనిఫిట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నూతన పాలసీ ఇసుక గురించి మాత్రం అయితే చాలా మంచి నిర్ణయం. అది పేదలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కానీ బిల్డర్స్కి కానీ వాళ్ళకి ఉపయోగపడే బిల్డర్స్ కూడా కొద్దిగా రేట్లు గిట్లు తరిగితే ప్రతి ఒక్కరు ప్లాట్లు కొనుక్కోవడానికి కానీ స్థలాలు కొనుక్కోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇది చాలా మంచి శుభపరిణామం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ప్రజలకు ఉపయోగపడతారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా ప్రజలు ఏం ఆశిస్తున్నారు? జిల్లాలో ఉండే సమస్యలు ఏంటి? జిల్లాలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ ప్రతి ఒక్కరు తిండికి లేని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటందరి మీద సర్వే చేయించి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య కానీ కొన్ని పల్లెలు అయితే ఈ రోజు కూడా ఉదయగిరి సైడ్ అయితే మంచి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఏదో ఈరోజు 2 పూటలు నీళ్ళు వస్తే మనం సంతోషిస్తున్నాం. కానీ చాలా దగ్గర నీళ్లు రాని వాళ్ళు సమస్యలు చాలామంది ఉన్నారు. ఈ రోజు కూడా బిందెలతో తీసుకొని పోతున్నారంటే మనం బాధపడాల్సిన విషయం ఈ రోజు కూడా. కాబట్టి నీటి సమస్య, రోడ్డు సమస్య, మెయిన్ ప్రతి ఒక్కరు కోరుకునేది విద్య, వైద్యం, నీటి సమస్య. అవి ప్రతి ఒక్కరికి అవసరము. అది కానీ చేస్తే ఇంకొక 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచిగా చేస్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే అనేక మందికి పని దొరుకుతుంది, చాలా పనులు జరుగుతాయి. ఈ ఇసుకని లింకుతో చాలా కార్మికులకి పని దొరుకుతుంది, వాళ్ళకి జీవనాధారం దొరుకుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇది ఇసుక పేరుతో చెప్పేసి బిల్డర్స్ కూడా చాలా రేట్లు పెంచేసి ఉన్నారు. దాన్ని కూడా ఏంటంటే క్రమబద్ధి చేయాలా, తగ్గించాలా. ఎందుకంటే కొనలేని పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు కొంతమంది కొనలేని పరిస్థితి 6,000 చెప్తున్నారు, 6,500 చెప్తున్నారు. అంటే ట్రక్కు ఇసుక ఏంటంటే ఇన్ని వేలు అవుతుంది, అన్ని వేలు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఏంటంటే సిమెంట్ ఏం మారలేదు, కమ్మి ఏం మారలేదు, చేయలేదు. ఒకదాని ఇసుక గురించి ఇసుకతో పాటు 24-25 పనులు వాళ్ళు చాలా బాగుపడతారు. దీనికి ఏంటంటే కొంచెం సమాజంలో కూడా కొందరంటే డబ్బు సంపాదించుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పేదవాళ్ళకి మరీ బాగా దగ్గరగా పనికొస్తుంది. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి చెప్పుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ ఇసుకే కాదు ఇంకా పని విధానం కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మన కార్మికులకు కూడా చాలా పనులు దొరుకుతాయి ఇసుక వల్ల. ఈ దోపిడీ విధానం కాకుండా ఇలాగే ముందుకు సాగితే చాలా మంచిదాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఇసుక పాలసీ వల్ల కార్మికులకు చాలా మేలు జరగద్ది. ఎందుకంటే ప్రతి కార్మికుడు దీనికి సంబంధించిన బిల్డర్లు ప్రతి కార్మికుడు దీన్ని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరం ఇసుక కార్యక్రమం. అలాగే నెల్లూరులో సమస్యల్లో మెయిన్ ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా నెల్లూరు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య ఇంకా బాబు గారు ఈ పెన్షన్లు కూడా ఇలాగే ఇప్పుడు మనం ఇచ్చారు 1వ తేదీ, అలాగే ప్రతి నెల కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాల
ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు. మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.